రష్యా ఇరాన్ చమురుపై ఆంక్షల మినహాయింపులకు ఛాన్సే లేదు. ఆ రెండు దేశాలను ఆర్థికంగా దెబ్బకొడితేనే దారికొస్తాయి. సరిగ్గా 2 రోజుల క్రితం అమెరికా ఆర్థిక మంత్రి బెన్సెట్టి చేసిన వ్యాఖ్యలే ఇవి. కానీ అనూహ్యంగా ట్రంప్ సర్కారు మరో నిర్ణయం తీసుకుంది. రష్యా చమురు ఆంక్షల మినహాయింపులు మరో 4 రోజులు పొడిగిస్తున్నామని ప్రకటించింది. ఈ నిర్ణయం భారత్ సహా ప్రపంచ దేశాలను ఉద్ధరించడానికి అని తగ్గ బిల్డప్లు ఇచ్చింది. అయితే ఈ నిర్ణయం వెనుక అసలు రీజన్ మరొకటి ఉంది. ఇంతకు ఆంక్షల మినహాయింపులకు ఛాన్సే లేదని ప్రకటించిన 2 రోజుల్లోనే ట్రంప్ సర్కార్ ఎందుకు యూటర్న్ తీసుకుంది? భారత్ ఒత్తిడికి అమెరికా తొలగిందా, లేక ఇరాన్పై మరోసారి భీకర దాడికి దిగాలని డిసైడ్ అయిందా, లేక అమెరికా ఆర్థిక ప్రయోజనాల కోసమే మనసు మార్చుకుందా? అన్నిటికీ మించి ఈ నిర్ణయం భారత్కు ఎందుకు అంత కీలకం? లెట్స్ వాచ్. రష్యా క్రూడ్ సాంక్షన్స్ యూటర్న్ తీసుకున్న అమెరికా మరో 4 రోజుల పాటు ఆంక్షల మినహాయింపునకు ఓకే. ఆంక్షల మినహాయింపు పొడిగింపు వెనుక వ్యూహమేంటి? Are you considering any more sanctions relief, Mr. Secretary, for countries that are suffering right now in order to get more oil to your allies? We will not be renewing the general license on Russian oil, and we will not be renewing the general license on Iranian oil. Because again, that was oil that was on the water prior to March 11th. Right. So all that has been used. సరిగ్గా 2 రోజుల క్రితం అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ చేసిన ప్రకటనే ఇది. రష్యా ఇరాన్ ముడి చమురుపై ఇప్పటి వరకు ఇచ్చిన ఆంక్షల మినహాయింపును రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడు. రష్యా ఇరాన్ చమురుపై ఉన్న జనరల్ లైసెన్స్ పునరుద్ధరించడం లేదని చాలా స్పష్టంగా చెప్పాడు. 2026 మార్చి 11 కంటే ముందే సముద్రంలో ఉన్న ముడి చమురును కొనుగోలు చేయడానికి మాత్రమే మినహాయింపు ఇచ్చామని, ఆ నిల్వలన్నీ ఇప్పటికే పూర్తయ్యాయని వివరించాడు. కేవలం చమురు దిగుమతులపైనే కాకుండా ఇరాన్ చమురును కొనుగోలు చేసే దేశాలు లేదా డబ్బును నిల్వ చేసే బ్యాంకులపై కూడా సెకండరీ శాంక్షన్స్ విధిస్తామని బెదిరింపులకు దిగాడు. The thing that we have done is we have told countries that if you are buying Iranian oil, that if Iranian money is sitting in your banks, we are now willing to apply secondary sanctions, which is a very stern measure, and the Iranians should know that this is going to be the financial equivalent of what we saw in the kinetic activities. మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాలు ఏర్పడిన తాత్కాలిక లోటును పూడ్చడానికే ఈ 30 రోజుల మినహాయింపు ఇచ్చామని, ఇప్పుడు మార్కెట్ స్థిరంగా ఉందని స్కాట్ ప్రకటించాడు. అప్పుడే భారత్ను ఉద్దేశించి కీలక ప్రకటన చేశాడు. భారత్ ఒక అత్యంత కీలక భాగస్వామి అని పేర్కొంటూనే న్యూఢిల్లీ ఇకపై రష్యాకు బదులుగా అమెరికా చమురు కొనుగోళ్లు పెంచుతుందని తాము భావిస్తున్నామని చెప్పాడు. దీంతో రష్యా చమురు కొనుగోళ్లపై చాలా సందేహాలు తెరపైకొచ్చాయి. ఇటీవలే భారత రిఫైనరీలు ఏప్రిల్ నెల డెలివరీ కోసం సుమారు 6 కోట్ల బ్యారెళ్ల రష్యా చమురును కొనుగోలు చేశాయి. ఆ చమురులో చాలా వరకు ఇంకా భారత్కు రాలేదు. ఇలాంటి సమయంలో చమురు ఆంక్షల మినహాయింపు రద్దు చేస్తే ఆ చమురు భారత్కు రావడం ఇంపాసిబుల్ అనే చర్చ జరిగింది. కానీ 2 రోజుల్లోనే అమెరికా తన నిర్ణయాన్ని మార్చుకుంది. రష్యా చమురుపై ఆంక్షల మినహాయింపును మరో 4 రోజుల పాటు కొనసాగిస్తున్నట్టు ట్రంప్ సర్కారు ప్రకటించింది. అమెరికా ట్రెజరీ విభాగం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిజానికి మే 16వ తేదీ వరకు సడలింపును పొడిగించింది అమెరికా. తాజా నిబంధనల ప్రకారం ఏప్రిల్ 17వ తేదీ నాటికి సముద్రంలో నౌకలపై లోడైన రష్యా చమురును కొనుగోలు చేయడానికి మే 16వ తేదీ అర్ధరాత్రి వరకు అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 11తో ముగిసిన పాత ఆంక్షల మినహాయింపు గడువును ఈ నిర్ణయం ద్వారా మరో నెలపాటు పొడిగించినట్లయింది. కానీ ఇప్పుడే ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇరాన్ స్టేట్ ఆఫ్ హార్ముజ్ను మూసివేయడం వల్ల ప్రపంచ ఇంధన సరఫరాకు పెద్ద విఘాతం కలిగింది. తాజాగా ఈ జలసంధిని తెరిచినట్లు ఇరాన్ ప్రకటించిన మరుసటి రోజే మళ్లీ ఆ జలసంధిని మూసేసింది. అందుకు ట్రంప్ సర్కార్ చర్యలే కారణమని స్పష్టం చేసింది. హార్ముజ్ తెరుస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ట్రంప్ ఇష్టం వచ్చినట్టుగా ప్రకటనలు చేసుకుంటూ పోయాడు. హార్ముజ్ లో ఇరాన్ నౌకల దిగ్బంధం కొనసాగుతుందని ప్రకటించి టెహరాన్ను రెచ్చగొట్టాడు. ఫలితంగా ఆ జలసంధిని మరోసారి మూసివేసింది. త్వరలో ఇస్లామాబాద్ వేదికగా మరోసారి చర్చలు జరగబోతున్నాయి. కానీ ఆ చర్చలు ఫలితమిస్తాయో లేదో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో రష్యా చమురుపై కఠినంగా వ్యవహరిస్తే సరఫరా మరింత తగ్గి ధరలు ఎవరికి అందరంత ఎత్తుకు చేరుకుంటాయని అమెరికా భయపడింది. అందుకే 4 రోజుల మినహాయింపులు ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రపంచ దేశాల గురించి అనుకుంటే అది పొరపాటే. ముమ్మాటికి అమెరికా గురించే ట్రంప్ సర్కారు యూటర్న్ తీసుకుంది.
అమెరికాలో అంతర్గతంగా పెట్రోల్ ధరలు పెరగడం ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తెచ్చింది. మే 16 వరకు గడువు ఇవ్వడం ద్వారా ఇప్పటికే సముద్రంలో ప్రయాణిస్తున్న రష్యా చమురును దేశాలు కొనుగోలు చేయడానికి వీలవుతుంది. దీనివల్ల మార్కెట్లోకి అదనపు చమురు వచ్చి ధరలు కొంతమేర నియంత్రణలో ఉంటాయి. ఇక్కడ ట్రంప్ సర్కార్కు అసలు సమస్య ఈ ఏడాది జరగబోతున్న మధ్యంతర ఎన్నికలు. రాజకీయ కోణంలో చూస్తే రష్యా చమురుపై ఆంక్షల సడలింపు వెనుక 2026 నవంబర్లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. సాధారణంగా అమెరికాలో గ్యాస్ ధరలు పెరిగితే అధికారంలో ఉన్న పార్టీకి ఓట్లు తగ్గుతాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం కీలకంగా వ్యవహరించింది. అమెరికాలో సగటు ఓటరుకు విదేశీ విధానం కంటే తన జేబుపై పడే భారమే ముఖ్యం. ప్రస్తుతం ఇరాన్తో ఉద్రిక్తతల వల్ల అమెరికాలో గ్యాలన్ పెట్రోల్ ధర $4 మార్కు దాటింది. దీనివల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్య ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతుంది. వచ్చే నవంబర్ నాటి ఎన్నికల్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనెట్లో రిపబ్లికన్ పార్టీ పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని సర్వేలు చెబుతున్నాయి. అందుకే ధరల్ని అదుపులో ఉంచడం ట్రంప్కు ఇప్పుడు తప్పనిసరైంది. ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు రెండు విభిన్న ప్రయోజనాల మధ్య నలిగిపోతోంది. ఒకవైపు రష్యా ఆదాయాన్ని దెబ్బతీయడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను కట్టడి చేయడం, మరోవైపు రష్యా చమురును పూర్తిగా ఆపేస్తే అమెరికాలో పెట్రోల్ ధరలు పెరిగి ఎన్నికల్లో ఓడిపోవడం. ప్రస్తుతానికి రష్యాపై కఠినంగా ఉండడం కంటే ఎన్నికల్లో గెలవడం, అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడమే ట్రంప్కు ప్రధాన అజెండాగా మారింది. డెమోక్రాట్లు ఇప్పటికే పెరిగిన ధరల్ని అస్త్రంగా చేసుకుని ట్రంప్ ఆర్థిక విధానాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సడలింపు ద్వారా మేము చమురు ధరల్ని తగ్గించడానికి కృషి చేస్తున్నామని ఓటర్లకు చెప్పుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సడలింపుల వల్ల ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాకు అవసరమైన నిధులు అందుతాయని మిత్ర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వాషింగ్టన్లో జరిగిన G7 దేశాల ఆర్థిక నేతల సమావేశంలో ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి రోలాండ్ లెస్క్యూర్ మాట్లాడుతూ ఇరాన్ సంక్షోభం వల్ల రష్యా ప్రయోజనం పొందకూడదని, ఈ క్రమంలో ఉక్రెయిన్ బలి కాకూడదని హెచ్చరించారు. రష్యా ఆదాయ వనరుల్ని దెబ్బతీయాలని చూస్తున్న తరుణంలో అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ఉక్రెయిన్ పోరాటాన్ని బలహీనపరుస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి వాషింగ్టన్లో జరిగిన G20 ప్రపంచ బ్యాంక్, IMF కీలక సమావేశాల సందర్భంగా భారత్ వంటి కీలక దేశాల నుంచి అమెరికాపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. దేశీయ అవసరాల కోసం రష్యా నుండి ముడి చమురు తక్కువ ధరకు కొనుగోలు చేయడం భారత్కు చాలా ముఖ్యం. అమెరికాకు కూడా ఇదే చెప్పింది. సరఫరా గొలుసు దెబ్బతినకుండా చూడాలని భారత్ చేసిన విజ్ఞప్తిని ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ట్రంప్ ప్రభుత్వం కాదనలేకపోయిందని విదేశాంగ నిపుణులు చెబుతున్నారు. అన్నింటికి మించి ఇస్లామాబాద్లో జరగబోయే రెండో దఫా చర్చలు ఫలితాన్ని ఇవ్వకపోతే ఇరాన్పై మళ్లీ బాంబులతో విరుచుకుపడతామని ట్రంప్ స్పష్టం చేశాడు. అందుకు అమెరికా కూడా సిద్ధంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. అలా అటు అమెరికా ఆర్థిక రాజకీయ పరిస్థితులు, ఇటు కీలక హార్ముజ్ సంక్షోభం ముగియకపోవడం, భారత్ సహా ఇతర దేశాల ఒత్తిళ్లు వంటి ఎన్నో పరిణామాలతో ఆంక్షల మినహాయింపు అసాధ్యమని చెప్పిన నోటితోనే మరో నెల రోజుల పాటు రష్యా చమురును హ్యాపీగా దిగుమతి చేసుకోవచ్చని ప్రకటించింది ట్రంప్ సర్కార్. రీజన్ ఏదైతేనేం, ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారత్ లాభపడుతుంది. ముఖ్యంగా మన దేశంలో ఇంధన ధరలు అదుపులో ఉంటాయి.